కృష్ణా జిల్లా పెడనలో దేవాంగ యూత్ సేవా సమితి సభ్యులు మంచి మనసు చాటుకున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన జ్ఞానపూజ అనే విద్యార్థికి యాక్సిడెంట్ అయింది. ఈ ప్రమాదంలో ఆమె కాలు పూర్తిగా విరిగిపోయింది. ఆపరేషన్ కు భారీ మొత్తంలో ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. అయితే ఈ ఆపరేషన్ చేయించడం ఆ నిరుపేద కుటుంబానికి తలకు మించిన భారమైంది. దీంతో ఆ కుటుంబం దేవాంగ యూత్ సేవా సమితిని ఆశ్రయించారు. తమ బిడ్డ ఆపరేషన్ కు సహాయం చేయాలని కోరారు. వెంటనే స్పందించిన సేవా సమితి సభ్యులు 2,30,000 రూపాయలను పూజ తల్లికి అందించారు. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో ఎవరి ఇబ్బంది ఉంటే వాళ్ళకి పోస్టులు పెడుతూ ఆర్థిక సహాయాన్ని అందిస్తూ మరి దేవంగా ఎవరి ఇబ్బందులు ఉన్నా వాళ్ళకి బాసటగా ఉన్నారు. వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, బాధ్యత వహించాల్సింది పిల్ల తల్లి కాబట్టి చక్కగా ఈ హాస్పిటల్ ఖర్చులు సరిపడా మీకు అమౌంట్ వచ్చింది. శుభ్రంగా పాపను ముందు ఆరోగ్యవంతురాలుగా చేసే బాధ్యత నువ్వు తీసుకోమా. మేము కూడా ఏదైనా వచ్చి డాక్టర్తో మాట్లాడమని మేము అనుకున్నాం. ఆల్రెడీ నేను సుధీర్తో సుబ్రహ్మణ్యం చెప్పా, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడదాము, ఏదైనా కొద్దిగా ఇలా తగ్గించే అవకాశం ఉంటే ఇలా వసూలు చేసి ఏదో పాప ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇచ్చాము, కొద్దిగా తగ్గించమని అడుగుదామనేది అనుకున్నాం. అలాగే వైద్య రూపంలో కూడా కొద్దిగా మెరుగైన వైద్యం అందించడానికి కొద్దిగా మేము కూడా మాట్లాడాలనే ఆలోచన ఉంది. తప్పనిసరిగా చేస్తాము. ఈ వైద్యం అంతా అయిపోయిన తర్వాత పాప కోలుకున్న తర్వాత ఏదైతే ఆమె కోరుకుందో బీటెక్ చదవాలని, ఖచ్చితంగా బీటెక్ చదవడానికి అవసరమైన డబ్బుని మీకు ఇవ్వటం జరుగుతుంది. ఎంతైనా సరే చదివించండమ్మా. పాప నువ్వు కూడా చక్కగా చదువుకోవాలి, నీ మార్కులే కూడా బాగున్నాయి చూపించావు అని చెప్పావు, చాలా సంతోషం. ఈ సందర్భంగా వచ్చిన వాళ్ళందరికీ ఎవరు ఎక్కడ దేవాంగులు ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఆర్థికంగా కొద్దిగా బలంగా ఎంతో కొంత స్తోమత కలిగిన వాళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్క దేవాంగుల మీద ఉంది. ఏదో మాటలు చెప్పి ఏదో కబుర్లు చెప్పి కాకుండా బాధ్యతగా మనం ఎంత సహకరిస్తున్నాం, ఎంత చేస్తున్నాం ఆలోచన కూడా ప్రతి ఒక్కళ్ళు చేయాలి. చేసినప్పుడు ఇటువంటి వాళ్ళ కష్టాలు తీరతాయి. ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యూత్ సభ్యులందరూ కూడా ఆరోగ్యం మెరుగవడానికి తలావంతా సహాయం చేశారు. అట్లా కలెక్ట్ చేసిన అమౌంట్ని ఈరోజు ఇవ్వడం జరిగింది. అలా వచ్చిన అమౌంట్ 2,27,516 రూపాయలని ఈరోజు ఆ పాపకి అందించడం జరిగింది. అదేవిధంగా మేము పెట్టిన పోస్ట్కి రెస్పాండ్ అయ్యి మా మీద నమ్మకం ఉంచి మరి ఎక్కడో పెడల్లో ఉన్నవాళ్ళు కానీ, చేనేత కార్మికులు కానీ, విదేశాల్లో ఉన్నవాళ్ళు కానీ, ఎవరైనా కానీ అందరూ కూడా మానవత్వంతో స్పందించి మన ఆడబిడ్డలాగా భావించి అందరూ కూడా ఎవరికి వీలైనంత సహాయం వాళ్ళు చేశారు. ఈ సందర్భంగా సహాయం అందించిన మా కుల బంధువులకు, పెద్దలకు, మిత్రులకు అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారి యొక్క గ్రూప్ నుండి అలాగే మన దేవాంగ ఇతర గ్రూపుల ద్వారా ఈ విషయాన్ని తెలియపరుస్తూ, వారి ఆర్థిక పరిస్థితిని తెలియపరుస్తూ, ఆ పాప చదువుకుంటూ ఈ ప్రమాదానికి గురైన పరిస్థితి హృదయ విదారకమైన విధానంలో ఉండటం మూలంగా ఈ ప్రసార మాధ్యమాల ద్వారా తెలియపరచడం మూలంగా మన దేవాంగ కుల బాంధవ్యులందరూ కూడా వారి యొక్క బాధ్యత అనేటువంటి ఇదితో తలొక చెయ్య వేసి ఈ పాపకి సహకరించినటువంటి తీరు అద్భుతం, అమోఘం. ఇలాగే కూడా భవిష్యత్తులో మన దేవాంగ యూత్ సేవా సమితి వారు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆ కష్టం, ఆ ఇబ్బంది రీజనబుల్గా ఉన్నదైతే వారికి తప్పకుండా ఈ రకంగా వారికి అండగా ఉండి దేవాంగ యూత్ సేవా సమితి వారు ఈ రకంగా ముందుకు వెళ్ళవలసిందిగా కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టి దిగ్విజయంగా పూర్తి చేసి ఆ పాపకి ఈరోజు ఈ ఆపరేషన్ నిమిత్తంగా 2,27,000 రూపాయల చిల్లరని ఇవ్వటం ద్వారా మాకు ఆనందం, అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎంతో మనసు ఆనందంతో ఉందని ఈ విధంగా తెలియపరుస్తున్నాము. అలాగే ఈ పాప ఈ వైద్యం చక్కగా పూర్తి చేసుకుని పూర్వస్థితిలో ఈ పాప చక్కగా నడుస్తూ తన యొక్క చదువుకుని ఉద్యోగం చేయాలనేటువంటి కోరికను తీరాలని ఆ దేవుని ప్రార్థిస్తూ మన దేవాంగ యూత్ సేవా సమితి సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం.